పుష్ప 2 సినిమా December 5th ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఫ్లాప్ అవుతుంది పుష్ప 2 సినిమా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్త వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్య. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. పుష్ప December 5th అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏ సినిమాకి లేని హైప్ ఈ పుష్ప 2 సినిమా మీద అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఏ సినిమాకి జరగలేని ప్రిలీజ్ బిజినెస్ ప్రిలీజ్ ఈవెంట్స్ మన పుష్ప 2 సినిమాకి అయితే జరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈవెంట్ అయితే 21st నుంచి 29th వరకు అయితే పుష్ప 2 ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. క్లారిటీ అప్డేట్ వచ్చినాక షార్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తా. పుష్ప 2 సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటే పుష్ప 2 నుంచి వస్తున్న ప్రతి ఒక్క కంటెంట్ కావచ్చు వేరే మూవీ నుంచి అయితే దింపుతున్నారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం టీజర్ నుంచి గ్లిమ్స్ నుంచి చూస్తూ వస్తున్నాం. అక్కడ నుంచి పోస్టర్ కూడా కొన్ని సినిమాకి అయితే యాజిట్యూడ్గా వచ్చింది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అలా పోస్టర్ కూడా మనకైతే వేరే సినిమా నుంచి అయితే కాపీ కొట్టినని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అదైతే నిజం అయితే మాట్లాడుకోవాల్సిన మనం అయితే అవసరం లేదు. ఎందుకో తెలుసా, 100% వేరే మూవీ నుంచి కొంచెం మన కాపీ కొట్టి ఆ సినిమాలు చాలా వచ్చినాయి, కాపీ కూడా కొడతాయి. మనం దానికి ఫరక్ పడాల్సిన అవసరం లేదు. కానీ పుష్ప 2 డైలాగ్స్ కావచ్చు పుష్ప వల్ల ఎలా ఉందో సేమ్ యాజిట్యూడ్గా అయితే దింపిరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అది అస్సలు ఎక్కలేదు. ఇంకా పుష్ప 2 సినిమా KGF Chapter 2 నుంచి ఇన్స్పైర్ అయితే తీసినారని చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఈ మూడు కలిపితే KGFకి కొంచెం సీన్స్ ఉన్నాయి, KGFలో ఉందని టాక్ వచ్చి అంటే పక్కా మన పుష్ప 2 అయితే డిజాస్టర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పుష్ప 1 లానే పుష్ప 2 ఏం డైలాగ్స్లో ఏం లేదంటే పక్కా సినిమా డిజాస్టర్. దీని గురించి మీరేమంటారు?